మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. మన ఫ్యామిలీలో కానీ బయట వాళ్ళు కానీ ఎవరైనా మనల్ని చిన్న మాట అన్నారనుకోండి, మన నోటికి తొందరగా వచ్చే మాట ఏంటంటే, మరి మమ్మల్ని తక్కువ చూపు చూస్తున్నారు, కూరల్లో కరివేపాకు తీసి పడేసినట్టు తీసి పడేస్తున్నారు అని అంటాం కదా. నిజంగా అసలు కరివేపాకు అంటే అంత తేలికండి. అందరికీ తెలిసిందే, కరివేపాకు ఆరోగ్యానికి చాలా మంచిది, కంటికి మంచిది, జుట్టుకు మంచిది, ఇలా అన్ని విధాలకు కూడా కరివేపాకు మంచిది. కాకపోతే మనం అన్నం తినేటప్పుడు కూరలో కరివేపాకు కనపడితే తీసి పక్కన పెట్టేస్తాం. ఆరోగ్యానికి మంచిదని తెలిసినా కానీ దాన్ని తినలేక పక్కన పెట్టేస్తాం. కానీ కారప్పొడి కొట్టామనుకోండి, కరివేపాకు కారప్పొడి కొడితే అస్సలు ఒక్క ముద్ద కూడా మిగల్చకుండా తినేస్తాం. కారప్పొడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే ఇడ్లీలోకి కూడా చాలా బాగుంటుంది. కారప్పొడి చేసే విధానం మరో వీడియోలో చూపిస్తాను. ఇక ఈ మామిడికాయ సీజన్ మొదలైన తర్వాత మొదటిసారిగా మామిడి పండు తింటున్నానని కొన్ని రోజుల క్రితం ఒక వీడియో పెట్టాను కదా. మరి అది మొదటిసారి మామిడి పండు. ఇప్పుడు ఇది లాస్ట్ అండి. ఇక ఈ మామిడి పండుతో ఇక మామిడికాయలు అయిపోయినట్టు. అంటే మనకు పండిన కాయలేం కాదు, మనకు తెలిసిన వాళ్ళు ఇచ్చారు. ఇది లాస్ట్ కాయ అనమాట. నేను ఎక్కువ శాతం మామిడి పండు పెరుగన్నంలోనే తింటాను. నాకు చాలా అంటే చాలా ఇష్టం. మామిడి పండుతో పెరుగన్నం తినడానికే నాకు ఎక్కువ ఆకలి వేసిద్ది అనమాట.